హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరి మార్నింగ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పాలకూర చేసేద్దామా. రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత ఈజీ ప్రాసెస్ కూడా. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా చేసుకోవచ్చు. రెగ్యులర్గా తిని బోర్కి వస్తే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చేసేద్దామా. అయితే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసి, కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా కొంచెం ఆపుకుంటూ ఇలా బరకగా పట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పాలకూరనంతా కడిగి పక్కన ఉంచుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక కడాయిలో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు అవి వేగాక మనం ఫస్ట్ ఉల్లికార మొత్తం చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసేయండి. వేసాక బాగా కలిపి, గుర్తుంచుకోండి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుంది, అలాగైతే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. సో ఇలా ఉల్లికారం వేసాక కాసేపు బాగా ఇలా కలుపుతూ వేయించుకోండి. గుర్తుంచుకోండి ఎక్కువసేపు వేయించుకుంటేనే మనకు ఉల్లిలో ఉన్న స్మెల్ అంతా పోతుంది, లేదంటే మనకి స్మెల్తో గలీజ్ ఉంటుంది కూర. అర్థమైందా? అయితే ఇలా కలుపుతూ ఉంచుతాం కదా, బాగా వేగిస్తాం కదా, అది కాస్త గట్టిగా అయినాక ఇలా మనం కడిగి ఉంచుకున్న పాలకూర ఉంటుంది కదా అదంతా అందులో వేసి కింది నుంచి పై వరకు బాగా చూపిస్తున్నాను కదా నేను వీడియోలో, అలాగే యాస్టీస్ కింది నుంచి పై వరకు మంచిగా పాలకూరకి మొత్తం ఉల్లికారం అంటే వరకు ఇలా కలిపి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత చూసారా ఇలా మెత్తగా అవుతుంటుంది కదా, అప్పుడు కాసేపు కలుపుతూ మగ్గనివ్వాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా చూసారా మనకి కనిపిస్తుంది కదా మొత్తం ఆయిల్ మొత్తం బయటికి వస్తున్నది. అలా బయటికి వచ్చాక కొంచెం ధనియా పౌడర్, కొంచెం అంటే కొంచెమే వేసుకోండి, అలా కొంచెం ధనియా పౌడర్ వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు వేగనివ్వండి. మన కర్రీ పర్ఫెక్ట్గా తయారవుతుంది అప్పుడు. సో తర్వాతకి కొంచెం కొత్తిమీర పైనుంచి గార్లిష్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మన పాలకూర ఉల్లికారంతో పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటుంది. సో బాగుంది కదా, వీడియో నచ్చింది కదా. రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఇది చాలా అంటే చాలా బెస్ట్ కదా. అయితే ఎందుకు ఆలస్యం, చేసేయండి జల్దీ చేసి, అలాగే నాకు కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మీకు వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి. ఒకసారి మన పేజ్లోకి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన పేజ్ని విజిట్ చేసి చూసేయండి, చాలా రకాల వంటలు ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.